ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మన జీవితంలో ఏముంది? మన జీవితంలో దేవునికి అయిష్టంగా ఏమన్నా లక్షణాలు ఉన్నాయా మనలో? అబద్ధము కానీ, వ్యభిచారము కానీ, అసూయ కానీ, క్రోధము కానీ, ఇవన్నీ మనలో ఉంటే మనలో వీటి ద్వారా కూడా ఒకరోజు మరణము నిన్ను కంటాది, నిన్ను పాపం కంటాది. ఆ పాపము కని నువ్వు మరణం కంటావు అంటుంది దైవలేఖనం. దేవుని భయం లేదని మానవునికి. దేవునికి భయం ఉంటే మందిరానికి రావాలి. సోమవారం నుండి శనివారం దేవుని కాపాడుతున్నాడు కదా. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఈ 6 రోజులు దేవుడు అనుక్షణము, ప్రతి నిమిషం, ప్రతి గంట దేవుడు కాపాడుతున్నాడు కదా. దేవుడు ఒకరోజు 2 గంటలు దేవుని వాక్యం వినడానికి మీకు స్థలము లేదంటున్నాడు దేవుడు ఇక్కడ. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి సంఘానికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి. అదిగా దేవుడు కోరుకునేది మన నుండి ధనాన్ని కోరడు, మన కానుకలు కోరడు. దేవుడు మన నుండి కోరుకునేది ప్రవర్తన. మన పిల్లల నుండి మనం ఏమి కోరుకుంటాం? డబ్బులు కోరుకుంటామా? ఆలోచిస్తాం మనం. మన పిల్లల నుండి డబ్బు సంపాదించాలనుకుంటావా? యా మంచిగా బ్రతుకు, నీ జీవితము అనేకులు మాదిరిగా ఉండాలి కదా. అది కదయ్యా మనం కోరుకునేది మన బిడ్డల నుండి. దేవుడు కూడా మనందరి గురించి అదే కదా కోరుకునేది. బిడ్డలారా, నా కుమారులారా, మీ ప్రవర్తన కావాలయ్యా. దేవుడు కోరుకుంటున్నాడు కదా ప్రవర్తనను. ఈ ప్రవర్తన, చెడు ప్రవర్తన పాపానికి, సాతానుకు అప్పగిస్తున్నాం మనం అందరం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్ల సంఘంలో సమయం లేదు కాబట్టి చెబుతున్నాను.